షాహీ చికెన్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. షాహీ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే చికెన్ మనము ఈ షాహీ చికెన్ చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని సెపరేట్ గా కొట్టించుకోవాలి. లెగ్ పీసులు అన్ని వచ్చేటట్టు. అన్ని కొంచెం పెద్ద పీసుల్లో ఉంటే బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దామండి. ఫస్ట్ చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. తప్పకుండా. అయితే మీకు మిక్సింగ్ బౌల్ ఇస్తాను. ఫస్ట్ చికెన్, అన్ని మసాలాలు అన్నీ వేసుకోవాలండి. ధనియా పౌడర్, ఓకే, గరం మసాలా, మిర్చి, కారం బాగా ఉంటేనే దీనికి మంచి టేస్ట్ అండి. ఇప్పుడు పసుపు వేస్తున్నామండి కొంచెం అంతా. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే దానికి షాహీ టేస్ట్ వస్తుంది అని అంటారండి. ఇదివరకు అంటే ఫ్రైడ్ ఆనియన్స్ మనమే చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అవి కూడా రెడీమేడ్ గా దొరికేస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇందులో పెరుగు, ఆయిల్ కూడా వేసేద్దామండి. ఉప్పు, తగినంత ఉప్పు. ఓకే, జీరా పౌడర్. ఓకే, గరం మసాలా కొంచెం అంతా గరం మసాలా. అండ్ ఇందులో మనం నిమ్మకాయ పిండుకోవాలండి. ఇదంతా కలిపేసి మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, సో ఖచ్చితంగా మనం ఇలా మ్యారినేట్ చేసుకుంటే ఒక గంట పాటు ఉంటే టేస్టీగా ఉంటుంది మనకు. ఇంటికి ఎవరు వచ్చినా కూడా నాన్ వెజ్ చేయాలంటే ఇలానే మ్యారినేట్ చేసి 1 అవర్ ఉంచుతామండి. మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు మర్యాదలు? మా ఇంటికి వస్తే ఫస్ట్ నాన్ వెజ్ ఏదైనా, కీమా, పూరి, చికెన్ పూరి. పూరి కాంబినేషన్ తో పెడతారు. కాంబినేషన్. ఓకే అండి, మ్యారినేట్ చేసేసి ఇది పక్కన ఉంచేసుకుందాం. దీనికి కావాల్సిన మసాలా పేస్ట్ని మనం చేసుకుందాం. ఓకే, సరే. ఓకే, సో పక్కన పెట్టేసుకున్నావు. మరి ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? ఇప్పుడు మనం మసాలాకు కావాల్సిన పేస్ట్ చేసుకోవాలండి. ఓకే, దానికి ఉల్లిగడ్డ, కొబ్బరి అండ్ కాజు పేస్ట్ చేసుకోవాలి. ఇవి మనం ఏమన్నా వేయించుకోవాలా? ఉల్లిపాయలు అవి అవసరం లేదండి, ఇందులో తర్వాత రోస్ట్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, సో డైరెక్ట్ పేస్ట్ చేసేస్తారు. అయితే ఇది కూడా మిక్సీ జార్. ఉల్లిపాయలు కొంచెం అంత కొబ్బరి. ఓకే, కొబ్బరి పొడి. నెక్స్ట్ కాజు. దీనికే టేస్ట్ అంతా ఈ కాజుతోనే వస్తుందండి మనకు. దీన్ని పేస్ట్ చేసుకుందాం మనం. ఓకే, ఇది అయిపోయిందండి. తీసుకొచ్చేయండి, చూపించండి ఒకసారి. పేస్ట్ ఇలా కొబ్బరి, ఉల్లిపాయ, కాజు పేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి ఆ పేస్ట్ ఇందులో వేసేద్దాం. ఓకే, ఇలా పేస్ట్ చేసుకున్న వాటికి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. దాన్ని వేడెక్కాలండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ పేస్ట్ వేసేసి మీ నాందేడ్లో ఎక్కువగా ఏది దొరుకుతుందండి? అక్కడ భక్షాలు ఫేమస్ మేడం, పోలేలు.
పేలలు, జొన్న రొట్టెలు ఓకే. అయితే మీరు నాందేడ్ వెళ్తే నా గురించి భక్ష్యాలు జొన్న రొట్టెలు చేసుకుని తీసుకొస్తారా? తీసుకొస్తామండి. అంటే నాకు ఫ్రెష్గా చేసి పెట్టరు అనమాట, ఎప్పుడో చేసుకుని వచ్చి 4 రోజుల తర్వాత నాకు ఇస్తారు. మీరు వచ్చేయండి అక్కడ. అలాగా ఏదన్నా పర్టికులర్ థింగ్ కానీ ఏదన్నా ఉన్నాయా అక్కడ నుంచి తీసుకొచ్చేవి, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా అవి కొనుక్కుండేవి? అక్కడ మహారాష్ట్ర చీరలు ఫేమస్ అంటారు మేడం, శారీస్. మీరు కొనుక్కున్నారు ఎప్పుడన్నా అక్కడ? కొన్నామండి. మరి అంటారు ఎందుకు? అంటే చిన్నప్పుడు కదా. ఓకే. పెద్ద షాపింగ్ అక్కడ పూణే మహారాష్ట్ర సైడ్లో మనకి దగ్గర లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా ఫస్ట్ అక్కడక్కడికే వస్తాయి కదా. అవునండి. పెళ్ళిళ్ళకి మీరు ఎక్కడ షాపింగ్ చేశారు? ఇక్కడే మాది హైదరాబాద్లోనే చేసేసాం మొత్తం. అవునా? మీరు ఎంతమంది ఇంతకీ సిస్టర్స్ బ్రదర్స్? మేము 3 సిస్టర్, 1 బ్రదర్. నేనే లాస్ట్. మీరే లాస్టా మేడం? ఓకే. లాస్ట్ ఉన్న వాళ్ళు బయట ఏమో పద్ధతిగా ఉంటారు, ఇంట్లో మాత్రం చాలా రెబల్గా ఉంటారని విన్నాను. అవునా? అంత ఏం లేదు మేడం, నేను ఎక్కడైనా ఒకటేలా ఉంటాను, ఒకలాగే ఉంటాను. అదే బయట పద్ధతికి మారు పేరు లాస్ట్ పుట్టినోళ్ళు. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసేసిన చికెన్ వేసేద్దాం. ఆయిల్ వచ్చేస్తుంది. ఓకే. మంచి గుమగుమలాడుతుంది. అందుకే ఇది షాహీ చికెన్ మేడం. మీరు చేసే వంటలో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? నాకు ఇది చేసుకుని తిందాం, అబ్బాయి ఎవరు లేరు, హ్యాపీగా మనం తిందాం, మనం మీ టైం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం కదా. నాకు ఇష్టం వచ్చేసి చికెన్ బిర్యానీ. అవునా? మీకు చేయడం బాగా వచ్చు, మీ చేతి వంట మీకు తినడం కూడా బాగా ఇష్టమా? అవును మేడం. కొంతమంది ఉంటారు వాళ్ళ చేతి వంట వాళ్ళకి నచ్చదు, వద్దులే తినేసే అంటారు. చాలా మంది దగ్గర విన్నాను, ఈవెన్ నేను కూడా అంతే. నా చేతి వంట నాకు ఇష్టం ఉండదు, వేరే వాళ్ళు తిని బాగుంది అంటారు. రైస్ ఐటమ్స్ మంచిగా వస్తాయి మేడం, మంచిగా చేస్తాను. ఓకే. మా వారు అంటారు రైస్ ఐటమ్స్ ఏవైనా వెరైటీస్ బాగా చేస్తావు నువ్వు అని. అంటే ఆయనకి లంచ్ బాక్స్ కట్టించేవన్నీ కూడా అయ్యి ఉంటాయి. ఓకే. చక్కగా మనకి గ్రేవీలా కూడా వచ్చేస్తుంది ఇదంతా కూడా, ఆ ఉల్లిపాయ కాజు వల్ల గ్రేవీలా ఉంటుంది. ఇందులో మనం కొంచెం గ్రేవీ కోసం వాటర్ వేసేసుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించేసి. ఎంత వరకు వచ్చింది? ఆయిల్ తేలింది, ఇంకేంటి అయిపోయింది? ఆయిల్ తేలింది. చికెన్ ఉడికిందో లేదో మనం చెక్ చేసుకోవాలండి. ఓకే, ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేనా? చేసేది. ఓకే. దీనిలో లాస్ట్కు ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర. ఓకే. డిష్ అవుట్ చేసేద్దాం. వేడిగా గుమగుమలాడుతున్న షాహీ చికెన్ రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. షాహీ చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చికెన్ ముక్కలు 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఫ్రైడ్ ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. షాహీ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, నూనె, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పొడి, జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని చివరిగా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే షాహీ చికెన్ రెడీ.